చెట్టును జరిగిన సంగతి మాటి మాటికి ఎత్తువాడు మిత్రభేదము చేయు. బుద్ధిహీనునికి 100 దెబ్బలు నాటినంత కంటే బుద్ధిమంతునికి ఒక గద్దెపు మాట వెలుగా నాటదు. తిరుగుబాటు చేయువాడు కీడు చేయటకే కోరను, అట్టి వాడి కంటే కూరదూత పంపబడును. పిల్లలను పోగొట్టుకున్న ఎలుగుబంటిని ఎదుర్కొని వచ్చును కానీ మూర్ఖపు పనులు చేయుచున్న మూర్ఖుని ఎదుర్కొని రాదు. నేరుకు ప్రతిగా కీడు చేయవాని ఇంటి నుండి కీడు కలుపుకోండి. సహలాభము నీటి వరకు చూసుకుంటారు. నిజమైన స్నేహితులు విలువతో ప్రేమించారు. అటు వారు సహోదరుగా ఇరవై రెండవ వచనం తీసుకుంటున్నాం. దేవుడి మహాకృపను బట్టి మరొకసారి ఈ దినాన్ని ప్రభు మహిమపరచడానికి మందిరానికి చేరొచ్చిన అందరికీ మరొకసారి ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క దివ్యమైన నామములో హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. గలతీ పత్రిక 5వ అధ్యాయము చివరి వచనాన్ని చదువుకుందాం. ప్రార్థన చేసుకుందాం. సకలాశీర్వాదానికి కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ మహాప్రేమను బట్టి కృపను వచ్చిన రాత్రికాల సమయంలో ఈ మందిరములో చేరి నేను స్తుతిస్తూ నేను ఆరాధిస్తూ ఇదిగో నీ మాటలు వినడానికి సిద్ధమై వచ్చి ఆయన మీ మందిరంలో చేయడం
అందరితోనూ సూటిగా దాన్ని మీరు మాట్లాడమని, ఆ మాటలో ఉన్న సత్యాన్ని మీరు గ్రహించుకొని బ్రతుకులు మీరు మార్చుకొని ఆశీర్వాదకరమైన జీవితాలు మీరు జీవించగలిగినట్టు శక్తి మాకు అనుగ్రహించి, నా నోటి మాటలు చేరున వింటున్న ప్రతి బిడ్డ యొక్క హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకరముగా మార్చుకోమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. చదవబడిన మాటలను మనం చూస్తే రెండవ భాగాన్ని మనం గమనించినప్పుడు అక్కడ ఒకరి ఎడల ఒకరు అసూయ పడకయు ఉండాలి. దినాన్ని ప్రభు మనకి జ్ఞాపకం చేస్తున్నారు. అయ్యా, ఒకరి ఎడల ఒకరు మీరు ఏం కలిగి ఉండకండి, అసూయ కలిగి మీరు ఉండకండి అనే మాటను మనం చూస్తాం. అసూయకి నిలువెత్తు రూపం ఎవరు అని అంటే మనమే చెప్పుకోవచ్చు. ఎందుకు అని అంటే అసూయను చూస్తే ఎవరు ఎలా ఉంటుందా అంటే మీరు చూస్తారు అని అంటే యేసు ప్రభు సిలువ వేయడానికి కారణం ఏంటి? టైటిల్ అదే కదా, అసూయ. అసూయ బట్టి యేసుక్రీస్తు ప్రభువుని ఎలాగైనా హింసించాలి, ఎలాగైనా పట్టించాలి, ఎలాగైనా ఆయనకి మరణ శిక్ష లేదు, సిలువ వేయించాలి అని అసూయ బట్టే మన జీవితాన్ని కలిగి ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. యోసేపు జీవితంలో తన అన్నదమ్ములు కలిగి ఉన్న జీవితాన్ని మనం చూస్తే ఎందుకు అతన్ని అట్టి పరిస్థితి కలిగింది అని అంటే అన్నలకి తమ్ముడి మీద అసూయ కదా. మనం చూస్తాం, గడిచిన దినాల్లో నేర్చుకున్నాం. దానియేలు ఎందుకు సింహాలు బోనులకు వేయబడ్డాడు అని అంటే అసూయను బట్టి సింహాల బోనులకు దానియేలు వెళ్ళినట్టుగా మనము లేఖనాల బట్టి జ్ఞాపకం చేసుకుంటున్నాం. అదే రీతిగా అపొస్తలుడైన పౌలు ఎందుకు అన్ని కొరడా దెబ్బలు తినవలసి వచ్చింది అని అంటే ప్రజలు ఆయన మీద కలుగున్న, అధికారులు ఆయన మీద కలుగున్న అసూయను బట్టి అనే మాట మనం చూస్తాం. పేతురు చెరసాలలో వేయబడ్డారు ఎందుకు అంటే అసూయను బట్టి. యోహాను పద్మాసు దీపానికి వెళ్ళాడు ఎందుకంత శిక్ష ఆయనకి వచ్చింది అని అంటే అసూయను బట్టి. ఈ దినాన్ని మనం ఎందుకు ఇన్ని శ్రమలు పడుతున్నాం, ఎన్ని ఇబ్బందులు మనకు కలుగుతున్నాయి అంటే నిజమే కదా. అంటే ఎన్ని మాటలకి మనము అని చెప్తున్నాం, మనది అనేటప్పటికి మనము మౌనంగా ఉన్నాము అని అంటే అది మనకు తగిలింది అని అర్థం, అంతే కదా. ఇప్పుడు వరకు దానియేలు అన్నప్పుడు నిజమే కదా, యోహాను అన్నప్పుడు నిజమే, పౌలు అన్నప్పుడు నిజమే, పేతురు అన్నప్పుడు నిజమే, యోసేపు అన్నప్పుడు నిజమే, యేసు ప్రభు అన్నప్పుడు నిజమే. మనకి అనేటప్పటికి కాదు అని అంటే అర్థమైంది ఏం చేయాలంటే ఇదేమో తగిలింది అన్నమాట. ఈ దినాన్ని మనం జాగ్రత్తగా మార్చుతూ మనము జ్ఞాపకం చేసుకున్నాం. ప్రభు అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, అయ్యా మీరు ఏం కలిగి ఉండకండి, ఒకరి ఎక్కడ ఒకరు అసూయ పడకుండా ఉండండి. దేవుడిని ఎవరిని ఎలా వాడుకోవాలో అలా వాడుకుంటారు, ఎవరిని ఎప్పుడు హెచ్చించాలో అప్పుడు హెచ్చిస్తూ ఉంటారు, ఎప్పుడు ఏం చేయాలో అది చేస్తూ ఉంటారు. అది ఆయనకి తెలుసు. మనం చేయవలసింది అలా ఏం చేయాలంటే ఆయన మాటకు లోబడుతూ ముందుకు సాగడమే. అసూయ ఎప్పుడైతే మన జీవితంలో వచ్చేస్తుందో తక్కిన 4 మన జీవితంలో వచ్చేస్తాయి. ఏంటా 4 అన్నది దినాన్ని జాగ్రత్తగా మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఒకసారి మనము ఆదికాండ గ్రంథము 37వ అధ్యాయము, ఆదికాండ గ్రంథము 37వ అధ్యాయము 11వ వచనాన్ని చూద్దాం. అతని సహోదరులు అతని యందు అసూయపడి, చాలు, అతని సహోదరులు అతని మీద ప్రేమ కలిగి ఉన్నారు. అసూయపడి బట్టే అక్కడ యోసేపు జీవితం అట్టి రీతిగా అయ్యింది అన్నది మనం అందరూ జ్ఞాపకం చేస్తాం. ఈ దినాన్ని యోసేపు జీవితంలోనండి ఆ విషయాలు మనం జాగ్రత్తగా మనం నేర్చుకుంటూ ప్రభు మనల్ని అసూయ కలిగి ఉండొద్దు అని చెప్తున్న ఈ మాటను బట్టి ఈ దినాన్ని ఆ మాటని మన హృదయాల్లో చేర్చుకొని, ప్రభా నిజమే నువ్వు అన్నావు, అందరి ఎడల అందరితో నువ్వు అసూయ కలిగి ఉండక, అసూయ అనేది విడిచిపెట్టు అని చెప్తున్నావు కనుక అది విడిచిపెట్టడానికి శక్తినివి అని అర్థం చేసుకుంటూ ఈ మాటలను బట్టి మన ప్రభుని దినాన్ని స్తుతిస్తూ ఆ శాశ్వతమైన ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి మనము ముందుకు సాగుతూ ఉండాలి.
గ్రంథాలు ఆ మాట మనం చూస్తే అతని సహోదరులు అతని యందు అసూయ పడి, ఎప్పుడైతే అసూయ అనేది మన జీవితంలో వచ్చిందో చాలా మటుకు నష్టాలు మనం కొని తెచ్చుకున్నట్టే, చాలా మటుకు ఇబ్బందులు మనము కొని తెచ్చుకున్నట్టే అన్నది ఆ లేఖనాలను బట్టి మనం జ్ఞాపకం చేసుకుంటాం. కాస్త పైకి వెళ్తే 4వ వచనాన్ని చూద్దాం. అతని సహోదరులు తమ తండ్రిని అతనిని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూచినప్పుడు వారు అతని మీద ఏం పట్టారంట? పగబట్టి. ఎప్పుడైతే అసూయ అనేది మన జీవితంలో స్థానం ఇస్తామో ఆటోమేటిక్ గా మనం అది ఎక్కడ తీసుకెళ్తాది అని అంటే పగ తీర్చుకునే వారిగా తీసుకెళ్తాం. మొదటిది అసూయ, రెండోది పగ. ఎప్పుడైతే అసూయ అనేది మనలోకి వచ్చేస్తుందో ఆటోమేటిక్ గా పగ తీర్చుకోవాలి అనే ఆలోచన ఆటోమేటిక్ గా మన జీవితంలోని బయటికి కనిపిస్తూ ఉంటుంది. ఎందుకు ఇక్కడ మనం అర్థం చేసుకోగలిగితే ఎవరి మీద పగ? ఇప్పుడు నిజమేనా? అసలు ఆ ప్రాబ్లం ఎక్కడ వచ్చింది అంటే ఎవరి మీద కోపం? ఇప్పుడు అది మనకు కూడా ఇతరుల మీద అసూయ పడుతున్నాం. ఎందుకు? ప్రభువా ఇప్పుడు చూసినా ఆ పిల్లకి ఏ ప్రార్థన ఇచ్చేస్తున్నారు, లేదా ప్రభువా ఆమె దీవించేసావు, వీళ్ళకి ఎన్ని చేసేస్తున్నావు, వీళ్ళకి అన్ని వచ్చేస్తున్నాయి. ఇది ఎవరి మీద అసూయ మనకి? కోపం అసలు ఎవరి మీద అంటే దేవుని మీద కోపం. ఆ దేవుని మీద కోపం కాస్త వీళ్ళ మీద అసూయ మారిపోయి వీళ్ళ మీదకి పగ తీర్చుకునే వాళ్ళ తయారైపోతున్నాం. ఇంతకీ ప్రాబ్లం ఎవరికి అని అంటే మనకి దేవునికి, మనకి తండ్రికి వచ్చిన ప్రాబ్లము ఇతరుల మీద చూపించి నష్టాన్ని మనం కొని తెచ్చుకుంటూ ఉంటున్నాం. క్లియర్ గా మనం అర్థం చేసుకోగలిగితే యోసేపు ఒక తండ్రి యాకోబు ఎంతో ప్రేమిస్తున్నాడు యోసేపు. అలా అక్కడికి వెళ్ళి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి, డాడీ ఇది ప్రాబ్లం, నువ్వు వాడికి ఎందుకు కొనిస్తున్నావు అన్ని, మాకు కూడా కొనివ్వచ్చు కదా, వాడికే అంత చక్కటి రంగురంగుల అంగీ కొనిచ్చావు, మరి మాకు కూడా ఇవ్వచ్చు కదా అని అడుగుంటుంటే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. కానీ తండ్రితో మాట్లాడకుండా ఎవరిని చూస్తున్నారు? ఎవరైతే అంగీ వేసుకుంటున్నాడో అని చూసి అసూయ పడడం మొదలెట్టారు. అవునా కదా? మీరు వస్తున్నారు, మీతో పాటు మీ పక్కన ఉన్న వాళ్ళు చర్చకు వస్తున్నారు, వాళ్ళు దీవించబడుతున్నారు, మనకి ఇంకా దీవెన రావట్లేదు. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడుంది? ఎవరితో మాట్లాడాలి? దేవునితో మాట్లాడాలి. కానీ మన పక్కన వాళ్ళు చూసుకున్నాం, ఇది లేటుగా వచ్చింది, దీనికి అనిపించాలి. వాళ్ళ ఇంట్లో ఒకళ్ళే ఇద్దరే కష్టపడుతున్నారు, మా ఇంట్లో గొడ్డులాగా అందరం కష్టపడుతున్నా ఏమీ రావట్లా, ఏమవ్వట్లా అని చెప్పి పక్కన వాళ్ళు చూసి అసూయ పడుతున్నాం తప్ప, ప్రభువా మరి మేము ఎంత కష్టపడుతున్నాంగా, మరి మాకు ఎందుకు రావట్లేదు, మా దీవెనలు మేమెందుకు పొందుకోలేకపోతున్నాం, వాళ్ళు ఎందుకు పొందుకుంటున్నారు అని ప్రభువుని అడిగితే ఆయన మాట్లాడినారా? ఆయన మాట్లాడే దేవుడు అనే కదా ఆయనతో మాట్లాడుతున్నాం. మనం అక్కడ క్లారిఫికేషన్ లేదు మనకి, అక్కడ ప్రభుత్వం మాట్లాడలేకపోతున్నాం. తత్ఫలితము ఆ వ్యక్తి మీద మనం ఏం నేర్చుకుంటున్నాం? ఆయన మీద కోపము, వీళ్ళ మీద అసూయ, అసూయతో పాటు ఏమొచ్చేస్తుంది? పగ వచ్చేస్తుంది. అసూయతో పాటు పగ వచ్చేస్తున్న పరిస్థితుల్ని ఈ దినాన్ని మనం అక్కడ జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. అంటే అసూయని బట్టి మనం ఒకసారి మనము అర్థం చేసుకోవాలి. దేవుడు మాట్లాడితే మాట్లాడే దేవుడే, కానీ మాట్లాడట్లేదు, మనం అడగట్లేదు. ఆయన్ని అడగకుండా వీళ్ళ మీద అసూయ తెచ్చేసుకోవచ్చు, వాళ్ళ మీద అసూయ తెచ్చేసుకుంటున్నాం. అంటే మన పరిస్థితులు ఎలా ఉంటున్నాయో ఒకసారి మనం జాగ్రత్తగా మనము పరిశీలన చేసుకోవాలి. మన జీవితం ఎవరికో ఆ ఆలోచన రాదు, మన ఎవరికో ఆలోచన వస్తుంది, వచ్చి వాళ్ళు నడిపిస్తున్నారు అనుకోండి, ఏమంటాం? వాళ్ళతో సహకరిస్తామా? అసూయ. ఎందుకంటే క్రెడిట్ అంతా వాళ్ళకి వెళ్ళిపోతుంది, క్రెడిట్ అంతా అందుకు వెళ్ళిపోద్ది. మొన్న జరిగిన సంఘటన జ్ఞాపకం చేస్తుంటే మేము మాట్లాడుకుంటూ ఉంటాం కదా ఫ్రెండ్స్, మేము మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ చర్చ్లో కూడా ఎక్కువైతేగానే పాస్టర్ స్టే చేశారు. అక్కడ వాళ్ళకి కూడా ముందే ఇప్పుడు కొన్ని గంటల ముందే వాళ్ళకి ఎవరికో బర్రెలకి చెయ్యాలి, చేద్దామని చెప్పి ఇలా ఇలాగని చెప్పి అనుకుంటే
అందరి దగ్గరికి ఇన్ఫార్మ్ చేసుకున్నాను, ఫోన్ చేసుకుని ఇదిగో నేను ఖర్చు అయితే నేను పెట్టేస్తాను, మరి అందరి దగ్గరికి ఇప్పుడు మనం అంటే ఊర్లో ఉన్న వాళ్ళకి దగ్గర దగ్గర ఉండరు, ఖర్చు నేను పెట్టేస్తాను, రేపు పొద్దున్న మీరు వచ్చినప్పుడు ఇస్తే దాన్ని నేను రెక్టిఫై చేసుకుంటాను, బాగా ఉంటుంది అంటే సరే సరే అనుకుంటున్నారు. కొంతమంది ఫోన్ ఎందుకంత ఇవ్వాలి, ఆవిడకి ఎందుకు ఇవ్వాలి, ఏమని చేయకూడదా అంటే అలా ఆలోచన విధం ఎలా ఉంది అని అంటే క్రెడిట్ అంటే ఇప్పుడు ఎవరికి వెళ్ళిపోద్ది? ఎవరైతే ఆలోచన చెప్పి అయ్యో ఇది చేద్దామని అన్నారో రేపు పొద్దున ఎవరైతే మైకెట్ చేసుకుంటారో వాళ్ళకే క్రెడిట్ అంతా వెళ్ళిపోద్ది, వాళ్ళదే గొప్ప అనుకుంటారు, ఈవిడే చేస్తుంది ఈయనే చేస్తున్నారని చెప్పి మేము చెయ్యం. నా రాము అయితే మేము ఇవ్వలేము, మేము చేయలేము. ఎందుకు అంటే అసూయ. ఆలోచన నాకెందుకు రాలేదు, వచ్చుంటే నేనే నిల్చుంది కదా, వచ్చుంటే నేనే మైక్ పెట్టుకొని అయ్యగారు అమ్మగారు అని కూర్చొని వెళ్ళండి వేయండి అని నేనే చెబుతుంది. ఆవిడ చెప్పేస్తుంది అంతా ఆవిడకే. ఎందుకు ఆ జీవితాలు అంటే ప్రభుని అడగాలిగా, ప్రభు నాకెందుకు పర్వాలేదు, నాకు మేము 10 సంవత్సరం ఆత్మంగా ఎందుకు అలా అనుకోకుండా అసూయపడి అసూయతోటి ఆ దినాన్ని వాళ్ళు రాలేదంటే తత్ఫలితం ఏంటి అని అంటే ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నారు. తత్ఫలితం ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటున్న పరిస్థితులు. ఎందుకు అంటే ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు, తండ్రి మరి చిన్నవాడని ప్రేమిస్తున్నాడు, మంచిగా తండ్రితో మాట్లాడుతున్నాడని ప్రేమిస్తున్నాడు, తండ్రి చెప్తుందల్లా చేస్తున్నాడని ప్రేమిస్తున్నాడు. దేని బట్టి మొత్తానికి ఉన్న అన్నదమ్ములు అందరికంటే ఈయన మీద ప్రత్యేకమైన అభిమానం ఒకటి ఏర్పడ్డది. దాన్ని బట్టి తండ్రి ఇస్తున్నాడు. ఇస్తున్నప్పుడు వారు వెళ్ళి అయ్యా వాడంటే అంత ప్రేమ ఏంటి, మా తర్వాత పుట్టినోడే కదా, మమ్మల్ని అప్పుడు అలాగే చూసాం కానీ మాకంటే ఎక్కువ చూస్తున్నాం, ఇంకా మేము అలాగే చేస్తున్నాం కదా, నువ్వు చెప్పినట్టుగా ఉన్నాం కదా అని తండ్రితో మాట్లాడుంటే ఆ పరిస్థితి వాళ్ళకి వచ్చి ఉండేది కాదు. అసూయ వచ్చింది, అసూయతో పాటు దాన్ని అక్కడే విడిచిపెట్టి అక్కడే తండ్రితో మాట్లాడేసి ఉంటే ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. దినాన్ని మనం కూడా మందిరానికి వస్తున్నాం, ప్రభు అంటున్నాడు అయ్యా అసూయను విడిచిపెట్టు అని అంటే ప్రభు మనల్ని గద్దిస్తున్నారు, నీకు ఉంది కదా, అందుకే కదా నువ్వు ఆశీర్వాదం పొందుకోలేకపోతున్నావు అని లోపల నుంచి మన అంతరాత్మ మనం చెప్తున్నప్పుడు మనం దాన్ని వినకుండా ఎవరిగా ఉండదులే, ఎప్పుడు ఇలాగే చెప్తారు ఎలాగ ఉంటది అని మనము ప్రభు ఇస్తున్న ప్రేరేపణని ఒప్పుకోకుండా, అంటే ఆయన మనల్ని బలపరిచి నడిపిస్తూ ఒప్పుకోవడానికి సిద్ధపాటు చేస్తున్నారు. అది మనం ఒప్పుకోకుండా దాన్ని కఠినం పరుచుకుని ఉండి దాన్ని ఎక్కడ తీసుకెళ్తున్నాం అంటే పగ తీర్చుకోవాలి. అలాగే నెక్స్ట్ టైం ఏదైనా నేనే చేయాలి, నెక్స్ట్ టైం ఏదైనా నేనే చేయాలి. సరే ఆవిడ ఏం చేసినా వాళ్ళు ఏం చేసినా ఏదోలాగా ఏం చేయాలి, పక్క తీర్చేసుకోవాలండి, ఏదో తప్పు చూపించేయాలి, ఏదో సంథింగ్ రాంగ్ అని చెప్పి చూపించాలి. ఎందుకు అంటే అసూయ కాస్త ఏమైపోయింది, మనం పగ తీర్చుకునే వారికి వెళ్ళిపోయారు. ఎక్కడ పోదామని అంటే ఒక కుటుంబంలోనే ఉంటున్నాం. మరి మందిరాన్ని విషయం వదిలిపెట్టినా బయట కుటుంబ విషయాల్లో చూసుకుంటున్నా ఒకరి ఎడలో ఒకరికి ఏముండట్లేదు, ప్రేమానురాగాలు కోల్పోతున్నారు. అసూయగా వచ్చేసి పగ తీర్చుకునేవారుగా, అయ్యో నా సహోదరుడే కదా, నాతో పుట్టే కదా అని ఆ ప్రేమని మర్చిపోయే స్థితిలోకి వెళ్ళిపోతున్నాం. ఎందుకు అని అంటే మొదట్లోనే దాన్ని పాతి పెట్టలేకపోతున్నాం, మొదట్లోనే దాన్ని పాతి పెట్టలేకపోతున్నాం. ఎవరిది అని అంటే నీకు తండ్రికి వచ్చింది. తండ్రితో నువ్వు మాట్లాడకపోవడాన్ని బట్టి అది నేను ఎక్కడ తీసుకెళ్తుంది అని అంటే నీ పరిస్థితి చాలా దారుణంగా తయారవుతుంది, నీ పరిస్థితి చాలా దారుణంగా తయారవుతుంది. అసూయ వచ్చింది, అసూయలో నుండి వాళ్ళకి ఏమొచ్చింది, పగ తీర్చుకునే పరిస్థితిలోకి వారు వెళ్ళిపోయారు. వారు అనుకుంటున్నారు పగ తీర్చేసుకుంటే వీడి జీవితం అయిపోయింది రాయ్ అని అనుకుంటున్నారు. కానీ మనం అర్థం చేసుకోవాలి, మన జీవితం అయిపోతుంది అక్కడ, ఆ జీవితం అక్కడ స్టార్ట్ అవుతుంది. యేసయ్య జీవితం అక్కడి నుంచే స్టార్ట్ అయ్యింది. అలా అనుకున్నారు ఎక్కడో ఈ చరిత్ర అయిపోయింది అని అనుకుంటున్నారు. ప్రభు అన్నారు ఇక్కడి నుంచే చరిత్ర స్టార్ట్ అవుతుంది, ఎక్కడి నుంచే చరిత్ర స్టార్ట్ అవుతుంది, ఎక్కడి నుంచి నీ చరిత్ర అయిపోయింది. మనం ఎవరి మీద అయితే పగ తీర్చుకోవాలనుకుంటున్నామో ఆ చరిత్ర స్టార్ట్ అవుతుంది. పగ తీర్చుకోవాలనుకున్న మన చరిత్ర అక్కడితో అయిపోతుంది, అక్కడితో అయిపోతుంది. యేసయ్య పక్క అన్నదమ్ముల చరిత్ర కూడా అలాగే అక్కడి నుంచి యేసయ్యకు హెచ్చింపబడితే వెళ్ళిపోతాడు, హెచ్చింపబడితే వెళ్తున్నారు, ఏదో అలా వెళ్ళిపోతున్నారు. ఆఖరికి ఆయన ఇచ్చిన దర్శనం ప్రకారంగా అందరూ కాలు పట్టుకున్నారా లేదా, ఆ పరిస్థితికి వెళ్ళిపోయారా లేదా? ఎందుకు? అసూయ అంతగా దిగజార్చేసింది, అసూయ అంతగా వారి పరిస్థితులు మార్చేస్తుంది. దేవుడు అంటాడు అయ్యా నువ్వు అసూయ పడ్డావా, అదిగో ఇప్పుడే మానే, లేదా
నీ చరిత్ర ఇక్కడతో అయిపోయింది. నీ చరిత్ర ఇక్కడతో అయిపోయింది. నీకు ఆశీర్వాదం ఉండదు. దయ తలిసి ఎవరన్నా పెట్టాలే తప్ప నీకు నువ్వు బతుకునే స్థితి ఉండదు. అసూయ అక్కడికి తీసుకెళ్ళబోతుంది. జాగ్రత్త అని ప్రభు మనకి దినానికి చెబుతున్న మాటలు మనం చూద్దాం. మూడో విషయాన్ని మనం గమనించగలిగినట్లయితే అదే 37వ అధ్యాయం 18వ వచనాన్ని చూద్దాం. 37:18. పగ తీర్చుకునే స్థితి ఎక్కడ తీసుకెళ్ళిందంట? దురాలోచనలు తీసుకెళ్ళింది. డైరెక్ట్గా చెప్పాము, కానీ చెడ్డ ఆలోచనలు వచ్చాయి. ఎలా నాశనం చేశారు, అలా పాటు చేశారు, ఎలా చేశారు, అలా చేశారు. అక్కడ వాళ్ళు ఏదో చేస్తున్నారు మంచి అంటే అక్కడ ఏదో పొల్లు పెడతాం, ఇక్కడ ఏదో జరుగుతుందంటే ఇక్కడ ఇంకోటి ఏదో ఆడతాం, ఇంకోటి ఏదో చేస్తూ. ఎందుకు ఇది అని అంటే అసూయ నిన్ను అన్ని రకాలుగా మార్చేస్తాను. అసూయ నిన్ను అన్ని రకాలుగా మార్చేస్తుంది కదా. అన్నదమ్ములే కానీ అసూయ వాళ్ళు వచ్చేసింది. పగ తీర్చుకునే వారిగా వెళ్ళిపోయారు. ఆ పగ తీర్చుకునేది అక్కడతో ఆగట్లేదు. ఎలా తీర్చుకోవాలంటే దురాలోచన వచ్చేస్తాయి. ఈయన ఎలాగైనా చంపేయాలి, ఈయన ఎలాగైనా తొక్కేయాలి, ఈయన ఎలాగైనా పైకి రానివ్వకూడదు, ఈయన ఎలాగైనా మేమే ఉండాలి, ఎలాగైనా వీళ్ళ మటుకు ఉంచకూడదు అనే చెడు ఆలోచనలు, దురాలోచనలు ఎన్నో మనలో నుండి వచ్చేస్తాయి. ఎప్పుడు అంటే నువ్వు ఎప్పుడైతే అసూయ అని అర్థమైపోయిందో నీకు, అక్కడ నువ్వు విడిచిపెట్టకపోతే ఆటోమేటిక్గా నీలో ఇవన్నీ బయటకు వచ్చేస్తాయి. దేవుడు అందుకే అంటున్నాడు రాత్రి పత్రిక, అందరితో అసూయ పడక నువ్వు మంచిగా ఉండు. అసూయ కలిగి ఉండక ఎవరితోటి. ఎందుకు అని అంటే మంచిది కాదు నీకు. ఎందుకు మంచిది కాదు? యోసేపు జీవితంలో నుండి చూపిస్తాను. అలానో ఆ సహోదరుల జీవితంలో నుండి ప్రభు మనకి జ్ఞాపకం చేస్తున్నారు. అందరూ కూడా ఏం చేశారంట? దురాలోచన కలిగి ఉన్న పరిస్థితిని మనం చూసుకోవచ్చు. ఆలోచనలు కలిగి ఉన్నారు. మన దినాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. దానివల్ల ఎందుకు సింహాల గుహలోకి వెళ్ళారు, ఫోన్లోకి వేయబడ్డారు అంటే వారందరూ కూడా ఆయన మీద అసూయ కలిగి ఉన్నారు. దానియేలు బానిస బ్రతుకులో వచ్చాడండి. ఎక్కడి నుంచో చెరబట్టబడిన వాడు వచ్చి ఈ దినాన్ని మా దేశానికి ప్రధానమంత్రి అయిపోతాడండి, రాజుగారికి అంత క్లోజ్ అయిపోతాడండి. మేము ఉన్నాం కదా ఈ ఊరిలోనే, లోకల్గా ఉన్న వాళ్ళు మేము ఉన్నాం. మేము ఉండగా మమ్మల్ని కాదని రాజు దానియేలు ప్రతిదానికి దానియేలు ఏంటది ఏం చేయాలి ఇప్పుడు అంటే ఏదోలా పక్కకి తప్పించాలి, ఏదోలాగా పక్కకి వెళ్ళి మనము హైలైట్ అవ్వాలి, మనకి క్రెడిట్ రావాలి, మనము ఉండాలి. నేను అన్నది ఎప్పుడు వచ్చినా అసూయ స్టార్ట్ అయిపోయినట్టే. అసూయ వచ్చి నిన్ను ఆఖరికి నీకు ఆ బుద్ధులు ఉండవు, ఆ లక్షణాలు నీ కాదు, కానీ అసూయ నిన్ను అటు రీతిగా మార్చేస్తావు. పగ తీర్చుకుంటావు. ఎవరి మీద పగ తీర్చుకుంటున్నావు? నీ పక్కన కూర్చున్నావు, నీ పక్కన కూర్చున్నావు ఉన్నావు, నీ తోబుట్టులే, కొన్ని రక్త సంబంధులే, నీ ఇంటి పేరులే, నీతో పాటు కలుస్తున్న వాళ్ళు ఇప్పటి వరకు వాళ్ళు నువ్వు కష్ట సుఖాలు పంచుకొని వెళ్తున్న వాళ్ళే. ఆటోమేటిక్ ఏమైపోయింది? అసూయ పెరిగిపోయింది. పగ తీర్చేసుకుంటున్నావు. ఆ పగ తీర్చుకునేది ఎలా అయిపోయింది అని అంటే దురాలోచనలు వచ్చేస్తాయి. వాళ్ళకి చెడ్డ ఆలోచన నువ్వే చెప్పేస్తావు, నువ్వే వాళ్ళ మార్గాన్ని పాడు చేస్తావు, నువ్వే వారికి చెడు ఆలోచనలు చెప్తూ నీకు ఏదో లాభం వచ్చేటట్లుగా చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ దేవుని ప్రేమను ఏం చేస్తుంది? నీకు నువ్వే చల్లారి చేసుకుంటున్నావు. మనకు తెలుసు ప్రభు ఎవరి తలాంతును బట్టి వారికి ఆయన తలాంతులు ఇచ్చారు. వారి సామర్థ్యతను బట్టి నువ్వు ఎంత తినగలవో నీకు తెలుసు, అంతే తింటావు. అవతల పెట్టేశారని తినేస్తామా? తింటే ఏమవుతుంది? కడుపు వార్నింగ్స్ అవుతాయి. ఈ సామర్థ్యత ఎంతో దేవుడికి తెలుసు కనుక నీకు ఆ తలాన్ని ఇచ్చాడు. నేను అప్పుడు హెచ్చించాడు, అప్పుడు నిన్ను దీవించాడు, అప్పుడు నిన్ను ఆ టైంలో సైలెంట్ గా ఉంచాడు. ఎందుకంటే ఇది నువ్వు మొయ్యలేవమ్మా, నీ సంగతి తెలుసు. పక్కన వాళ్ళకి వెళ్తుంది, వాళ్ళు మొయ్యగలరు. నువ్వేం చేస్తున్నావు? అప్పుడు ఆయన మీద కోపం ఎక్కడ చూపింది అతను అసూయపై చేసుకొని పనుల మీద పగ పెంచుకొని దురాలోచనలు పలికేవాడిగా దురాలోచనలు వాళ్ళ మీద నీకు వచ్చేసి ఎలాగైనా పాడు చేసేయండి, ఎలాగైనా నాశనం చేసేయాలి, ఎలాగైనా వారి పైకి రాకూడదు అని ఆ యొక్క దురాలోచనలు నీలో వచ్చి నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావు అని ప్రభు చెప్తున్న మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటాం. అక్కడ 4గా మనం చూడగలిగితే 24వ వచనాన్ని చూద్దాం. ఆ గుంటలో ఏం చేశారంట? పైన ఏంటంట?
దురాలోచనలతో ఏం చేశారు? ఇప్పుడు ఆయన్ని గుంటలో పడవేసేసారు, మొత్తం పడేశారు. వాళ్ళకి అనుకున్నదే సాధించాను. కావాలా పని అయిపోయింది. వాళ్ళ కోసం తవ్విన జాగ్రత్తగా తీసుకెళ్ళాను, తవ్వింది కాస్త అలా సక్సెస్ అయింది. చక్కగా వీడు కూడా నా మాటే చెప్పాడు, నేను ఏం చెప్తుంటే అదే కరెక్ట్ అనుకున్నాడు. చెడాలోచన ఎన్ని చెప్పాను, జాగ్రత్తగా తీసుకెళ్ళాను. అక్కడి నుంచి అలా దూసేసాను. అయిపోయింది అని అనుకుంటున్నాను కదా. అయిపోయింది. వాళ్ళు పడదోశారు అంటే ఎవరిని పడదోస్తున్నారు? తన సొంత తమ్ముడినే పడదోస్తున్నారు. తన సొంత తమ్ముడిని చిన్నప్పుడు కలిసి ఆడుకున్నారు, కలిసి తిన్నారు, కలిసి మాట్లాడుకున్నారు. ఏదో తమ్ముడికి మాటలు రానప్పుడు తమ్ముడికి డాడీ అను, మమ్మీ అను, వాళ్ళ పిన్ని, వీళ్ళ పలానా అని చెప్పి ఆ మాటలు పలుకు అని పలికించిన వాళ్ళే ఇప్పుడు తమ్ముడు ఏం చేశారంట? పడదోసేశారు. అంటే మన అసూయ ఎవరి మీదో రావట్లేదు, మన వాళ్ళ మీద వస్తుంది. ఒకప్పుడు మనందరం కలిసే ఉండేవాళ్ళం. ఇప్పుడు ఏదో చిన్న డిఫరెన్స్, దేవుడు ఇచ్చిన చిన్న ఆశీర్వాదాన్ని చూసుకుంటూ వారి మీద అసూయ కలుగుండి పగ తీర్చుకునేవారు. దురాలోచన చెప్పి వాళ్ళు ఎలాగైనా పడదోసేయాలి, ఎలాగైనా వాళ్ళని పడదోసేయాలి అని ఆ ఆలోచనలో మనము వెళ్ళకూడదు అని ప్రభు ఈ దినాన్ని మనకి జ్ఞాపకం. అసూయని ఎంతవరకు తీసుకెళ్తున్నాం అని అనుకున్న అసూయ 3 అక్షరాలు లేక ఏం జ్ఞాపకం ఎవరికి ఉండదండి అసూయ? దేవుడు అసూయ వల్లే యోసేపు హింసింపబడిపోయాడు. ఆ అన్నలకు వచ్చిన అసూయ బట్టి ఆయన అంతగా దీవించబడ్డాడు. అన్నలో అంత బలసిన వాళ్ళైనా, అంత సామర్థ్యత కలిగిన వాళ్ళైనా, ఎంత జ్ఞానం కలిగిన వాళ్ళైనా ఆయన కంటే కిందకి పడిపోయిన పరిస్థితి. దేవుడి దినాన్ని మనకు కూడా చెబుతున్నారయ్యా, అసూయ కలిగి ఉండక ఎవరితో వచ్చింది? ఎవరితో వచ్చింది? ఎవరి మీద నీవు అసూయ కలిగి ఉండక ఉన్నావా? నువ్వే నష్టపోతావు, జాగ్రత్త. నీకే నష్టం వస్తుంది, జాగ్రత్త. ఎందుకు అంటే మన కిందకి వెళ్ళి మాటలు జాగ్రత్తగా మనం అర్థం చేసుకుంటాం. 27వ వచనాన్ని కూడా చూద్దాం. 5వ విషయం ఆఖరికి ఏం చేశారంట? అమ్మి వేశారు. ఆశీర్వాదాన్ని కలిసి ఉండవలసిన మనము, ఐక్యంగా ఉండవలసిన మనము, ఆత్మీయతలో ఎదుగుదలకు ఉండవలసిన మనము అమ్మేస్తున్నాము. ఎవరికి అమ్మేస్తున్నాం? సాధారణంగా అప్పగించాలి. తీసేసుకోవాలి ఇంకా జీవితం గోతులో పడేసాను, ఇంకా తక్కే గోతులో పడేసాను, ఇంకా తొక్కేయాలనే. మళ్ళీ పైకి రాకూడదు, ఇంకా మళ్ళీ పైకి రాకూడదు. మళ్ళీ నాకంటూ పోటీ ఉండకూడదు. ఇక్కడ ఏం చేసినా ఇంకా నేనే ఉంటాను. ఆ క్రెడిట్ మొత్తం నాకే రావాలి, ఆ ఘనత మొత్తం నేనే పొందుకోవాలి, ఆ ఆశీర్వాదం అంతా నేనే పొందుకోవాలి, అదంతా నేనే తినేయాలి, అదంతా నేనే అనుభవించాలి, అదంతా నేనే పొందేసుకోవాలి. పడేసాను, అమ్మేశాను, ఇంకా నీకు అమ్మేశాను. అది అయిపోయాడు. ఇంకా నేను చెప్తే చేసేసాడు, అయిపోయాడు. ఆడి గోతులో పడిపోయాడు అనుకుంటున్నాం, కానీ మన గోతులో మనం ఏం పడుతున్నాం? దానియేలు సింహం గోళ్ళు వేసినప్పుడు దానియేలుతో పాటు దేవుని దూత ఉన్నాడా లేదా? ఇప్పుడు ఎవరు ఓడిపోయినట్టు? యేసువాడే ఓడిపోయినట్టు. పడిపోయినాడు, బాగానే ఉన్నాడు. పడిపోయినాడు చూసి సింహాలు ఏం మాట్లాడలేదు, మౌనంగా కూర్చున్నాయి. అయినా అంతసేపు ప్రార్థన చేస్తే అంతసేపు కూర్చుంటాను, కాసేపు నేను చూస్తే అంతసేపు ఉండగలను, మేము నిద్రపోకుండా ఉండాలి. కానీ నువ్వు నిద్రపోయావు అనుకో, మేము నిద్రపోవాలి. లోపల వేసినాడు బాగానే ఉన్నాడు కదా, లోపల పడిపోయినాడు బాగానే ఉన్నాడు. బయట ఉన్న వాళ్ళకి టెన్షన్ వచ్చేసింది. రాజు పొద్దున్న వచ్చి అడుగుతున్నాడు, అయ్యా దావీదు, అయ్యా దానియేలు, నువ్వు సేవిస్తున్నాను, దేవుడు నిన్ను రక్షించాను. నాకైతే రాత్రి నిద్ర మాట్లాడాలి. చుట్టూ ఉంటున్న వాళ్ళు కూడా ఏమనుకుని ఉంటారు, ఏమైపోయిందని నాకే టెన్షన్, నేను మనకి బాగానే ఉన్నాడు. పడదోసేస్తారు. యోసేపు బాగానే ఉన్నారు, దాన్ని పడేసిన వాళ్ళ జీవితం నాశనం అయిపోయింది. అంటే నువ్వు కీడు చేసావా, ఆ కీడు నీకు తగ్గుతుంది. అవతల వ్యక్తి మీద పగ తీర్చుకోవాలనుకుంటున్నావా, జాగ్రత్త. వాళ్ళ మీద అసూయ కలిగి ఉన్నావా, జాగ్రత్త. వాళ్ళ మీద చెడ్డ ఆలోచనలు వస్తున్నాయా, జాగ్రత్త. వాళ్ళు నాశనం చేయాలనుకుంటున్నావా, జాగ్రత్త. దేవుడు చెబుతున్నది ఏంటంటే, ఇప్పుడు యోసేపుతో నేను ఉన్నానయ్యా. దినాన్ని కూడా ప్రభు చెప్తున్నాను, నీకేమన్నా ద్వేషం ఉందా, అసూయ ఉందా, ఆ వ్యక్తితో నేనున్నాను. నాతో నీవు పోరాడగలవా?
నేను ఉన్నాను కనుకనే ఆ వ్యక్తికి ఆలోచన వచ్చింది. నేను ఉన్నాను కనుకనే ఆ వ్యక్తి అంతగా దీవించబడుతుంది. నేను ఉన్నాను కనుకనే వారు అంతగా ఆశీర్వాదాలు మేలులు అనుభవిస్తున్నారు. ఎందుకు అని అంటే వాడు బాగా ఇవ్వని స్థితిలో ఉన్నారు. ఆ పడేసిన పక్కన నేను ఉన్నాను. అనుకుంటున్నా వాళ్ళని పడేస్తానని, కానీ వాళ్ళకి తోడుగా నేను ఉన్నాను. వాళ్ళకి కాదు. దానియేలుకి అప్పుడు దేవుడు ఉన్నారు, యోసేపుకి దేవుడు ఉన్నారు. ఈ దినాన్ని దేవుడు అంటున్నారమ్మా, అర్థం చేసుకో. నేను ఎవరైనా పడతారని ఆలోచిస్తున్నారేమో, నువ్వేం కంగారు పడక. పడిపోయినా ఈ పక్కన నేనున్నా, ఏం భయపడక. అంటే దినాన్ని ప్రభు మనకి రెండు విధాలుగా ఈ మాటలు మనం అర్థం చేసుకోవచ్చు. అసూయ అనేది నీలో ఉంటున్నట్లయితే నువ్వు జాగ్రత్త పడి వెంటనే దాన్ని విడిచిపెట్టు. లేదా ఎవరితో పోరాడుతున్నావు? నాతో పోరాడుతున్నావు. ఎందుకు అంటే ఎవరినైతే పడదోసాలనుకుంటున్నావో ఆ వ్యక్తికి నేను తోడుగా ఉన్నాను. నాతో యుద్ధం చేయగలవా? నాతో ఫైటింగ్ చేయగలవా? నాకు ఎదురుగా నిలబడగలవా? పౌలంతటి వాడే మన దినంలో మనం నేర్చుకున్నాం. పౌలంతటి వాడే అయ్యా ఎదురు నీకు కదా ఎదురు రన్నించుకుంటున్నా నేను సరెండర్ అయిపోయాడు. ఏ చెప్తే చేస్తాను మనం. ఇది నాకు ఆయన కన్నా ఎక్కువ ఆయన ఎదురుగా నిలబడగలిగి కదా మనం ఏదైనా సాధించగలమా? ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. దేవుడి దినాన్ని మనం క్లియర్ గా చెప్తున్నాను. గాంధీ పత్రికలో నుండి అయ్యా అందరితోటి కదా నువ్వు అసూయ కలిగి ఉండగలవు. ఎవరితోటి నువ్వు అసూయ కలిగి నువ్వు ఒకరి నువ్వు అసూయ కలిగి ఉండగలవు. ప్రేమ కలిగి ఉండమని చెప్తే అసూయ ఎందుకు కలుగుతున్నావు? వాళ్ళని ప్రేమించాను, నిన్ను ప్రేమించాను. నీకు సమయం వచ్చినప్పుడు నిన్ను ఆశీర్వదిస్తాను. ఇప్పుడు ఆ టైం అది. వాళ్ళని చూసి నువ్వు అసూయ పడక వాళ్ళతో సహకరించి ముందుకు వెళ్ళు, వాళ్ళతో ఏకీవించి ముందుకు వెళ్ళు. మరి ఎందుకు నువ్వు ఏకీవించట్లేదు? ఎందుకు అసూయ వస్తుంది? అందరూ నీ పక్కనే జరగాలి ఎందుకు అనుకుంటున్నావు? మనందరూ ఎవరికి బిడ్డలుగా ఉండాలి? దేవునికి బిడ్డలుగా ఉండాలి. మనందరూ ఎవరికి శిష్యులుగా ఉండాలి? ఆయనకి శిష్యులుగా ఉండాలి. ఎవరు ఎక్కడ ఎక్కువ కాదు. అది ఎందుకు మనం అర్థం చేసుకోలేకపోతున్నాం? అర్థం చేసుకోలేకపోవడం బట్టి అసూయ అనేది మన జీవితం వస్తుంది. ఎప్పుడు మాస్టర్ గారు వాళ్ళనే ప్రార్థన పిలుస్తారు, ఎప్పుడు వాళ్ళతోనే మాట్లాడతారు. మనతో మాట్లాడి నువ్వు మాట్లాడచ్చు. నువ్వు కూడా అలాగా వచ్చిన డౌట్స్ కానీ లేకపోతే ఉన్నది వాళ్ళతో షేర్ చేసుకోవచ్చు. కానీ చెయ్యం, మనం మాట్లాడము. కానీ అవతల మీద అసూయ చేసుకో, పగ తీర్చేసుకోవాలి, తోసేయాలి, తొక్కేయాలి. ఏమవుతుంది ఇప్పుడు? ఆయన అంటాడు నేను వాళ్ళతో ఉన్నాను, ఏం చేద్దామన్నా ఏం చెప్పుకుంటూ చేసుకో. అన్నలందరూ అనుకున్నారు చెత్త వేయాలని, పడేయాలని, అవతల గెంటేశారు, అమ్మేశాను అనుకున్నారు. అమ్మ దులిపేసుకున్నాను, ఎక్కడికో పోయాడు. నాన్నకెళ్ళి సింపుల్ గా చెప్పేశారు. ఏ ఎలుగు అంటే ఏదో చెప్పేసి చదివేసి ఉంటుంది. ఇదిగో అటు బట్టలు మడిగా దొరికి, ఇదిగో రక్తంతో ఉన్నాయి, చచ్చిపోయాడు, ఏం చేస్తాను డాడీ అని అనుకున్నారు. రెండు కన్నీళ్ళు గాచేసుకున్నారు, అయిపోయింది అనుకున్నారు. కదా ఈయన చరిత్ర అయిపోయింది, యోసేపు చరిత్ర స్టార్ట్ అవుతే వెళ్ళిపోయింది. హిస్టరీ అప్పటి నుంచి స్టార్ట్ అయింది. యోసేపు ఈ హిస్టరీ అక్కడ అయిపోయింది. మనం ఏదో చేసేద్దాం అనుకున్నాం తండ్రి దగ్గర. ఇంకా ఇప్పుడు ఆడు వెళ్ళిపోయాడు కాబట్టి ఇంకా మనకే తంగిలండి మనయే అని అనుకున్నాం. తండ్రి ఏమీ అవ్వదు వాళ్ళకి. నా కొడుకు లేడు, నా కొడుకు లేదని బాధపడుతూనే ఉన్నాడు. ఇదినాన్ని నువ్వు కూడా బాధపడవలసిన అవసరం లేదు. నువ్వు చూసి అందరూ అసూయ పడుతున్నావా? ఏం కంగారు పడక. ఈ హిస్టరీ స్టార్ట్ అయింది, ఈ చరిత్ర స్టార్ట్ అయ్యింది. నీతో నేనున్నాను. వాళ్ళు ఎవరితో అసూయ పడుతున్నారో నాతో అసూయ పడుతున్నారు. నేను నీ పక్కన ఉన్నాను. నన్ను గెలవగలిగిన వాడు ఎవరైనా ఉన్నాడా? నన్ను గెలవగలిగిన వాడు ఎవరైనా ఉన్నాడా? ఈ దినాన్ని మన జీవితాన్ని కూడా ప్రభు చెప్తున్నారు. అసూయ పడక, అవతలడితే నేను ఉన్నాను. రెండు మనసులు మనం అర్థం చేసుకో. అసూయ పడుతున్నట్లయితే దేవుడు అంటున్నాడు అవతల వ్యక్తితో నేను ఉన్నాను. ఎవరైనా నీ మీద అసూయ పడుతున్నట్లయితే దేవుడు అంటాడు పడతా పడి నేను నీతో ఉన్నాను. రెండు సరిదిద్దుకోవాలి. అవతల వ్యక్తి మీద అసూయ పడకూడదు. నీ మీద అసూయ పడుతున్నాను అనుకోండి, నువ్వేం చేయాలి? ప్రేమించు. ఎందుకంటే దేవుడు నీ పక్షంలో ఉన్నాడు, నీకు ఏ కీడు జరగదు. యోసేపు ఏమన్నా వాళ్ళ మీద పగ తీర్చుకున్నాడా? తీర్చుకోవాలి. అవసరం వచ్చినప్పుడు వాళ్ళ అన్నోళ్ళు పిలుచుకున్నాడు, చక్కగా ఆయనతో పాటు ఉంచి సహాయం చేశాడు, దీవించినట్టుగా మనం చూస్తున్నాము.
ఈ దినాన్ని ప్రభు మనకి కూడా ఈ బుధవారం దినాలు చెబుతున్నారు, అసూయ కలిగి ఉండకమ్మా జాగ్రత్త. ఎందుకంటే అసూయ నేను ఎక్కడ తీసుకెళ్తుందంటే నాకు వ్యతిరేకమైన కార్యాలు చేసేటట్లుగా నిన్ను మార్చేస్తుంది. నువ్వు అర్థం చేసుకోవట్లేదు, అసూయే కదా అని అనుకుంటున్నావు. అసూయ ఎన్ని రకాలుగా నిన్ను పాడు చేస్తున్నట్టు, అన్ని రకాలుగా ఈ జీవితాన్ని నాశనం చేస్తుంది. జాగ్రత్త. పాటలు అలాగే పాడాలా, వాక్యం అలాగే చదవాలంటే దేవుడు వాళ్ళని దీవించాడేమో, ఆ సారికి అది అయిపోయి ప్రభున్నాడు, ప్రభా నేను ఎందుకు వెళ్ళలేకపోయాను, నేను ఎందుకు చేయలేకపోయాను, నేను ఎందుకు కదా ఆ దినాన్ని నేను మహిమపరచలేకపోయాను. వాడికి వెళ్ళిందే మంచిదే కదా, నెక్స్ట్ టైం నాకు ఇవ్వా అని అడిగితే ఇవ్వనంటాడు ఆయన. వాళ్ళతో పాటు సహకరిస్తూ ప్రభా ఈ సరాలు ఇచ్చాడు, నేను కూడా వాళ్ళని బలపరుస్తాను. దురాలోచనలు చెప్పకుండా వాళ్ళు బలపరిస్తే నెక్స్ట్ నీది కాదా. వాళ్ళే అంటారు కదా, అయ్యో అక్కడికి అంత టాలెంట్ ఉన్నా కూడా అధికారి లేకపోతే సంఘంలో వాళ్ళు వీళ్ళు నాకేదో చెప్పారు, అక్కడ చెప్పండి అంత బాగుందండి, నెక్స్ట్ వాళ్ళే చెప్తారు నీ గురించి. నెక్స్ట్ అక్క చేస్తుందండి, ఆంటీని పెట్టండి, అమ్మని పెట్టండి, చెల్లితో చేయించండి అంటారా అంటారు. ఎందుకు? నీకు వాళ్ళ మీద అసూయ లేదు కాబట్టి, వాళ్ళతో పాటు సహకరిస్తున్నావు కాబట్టి, దేవుడు ప్రేమను పంచుతూ వెళ్ళిపోతున్నావు కనుక దేవుడు నిన్నే ఏం చేస్తాడు, వాళ్ళతోటే చెప్పిస్తాడు. అది నువ్వు అసూయ పడ్డావు అనుకోండి, అది మనం అసూయ పడ్డాము అనుకోండి, అది హెచ్చింపబడుతూ ఉంటారు, నేను ఎవరు పట్టించుకోండి. ఎందుకంటే నీకు వ్యతిరేకంగా దేవుడు అక్కడ నిలబడ్డాడు కనుక. అసూయ పడుతున్నావు, దేవుడు ఆ పక్షాన్ని నేనున్నాను అని అంటాడు. ఆయనతో పోరాడగలిగిన సామర్థ్యత మనకుండా, అంత బలసాలు అంత శక్తి కలిగిన వాళ్ళమా అంటే కాదు. ఎందుకు? కనీసం ఇప్పుడైనా మందిరానికి వచ్చిన మనం ఇప్పుడైనా ప్రభు మనం గద్దిస్తున్నప్పుడే అసూయని విడిచిపెట్టగలిగితే ఆశీర్వాదాన్ని పొందుతాం. లేదు అని అంటే యేసేపు అందులో ఏ పరిస్థితికి అయితే వెళ్ళిపోయారో నీ నా జీవితము అలా అయిపోతుంది, జాగ్రత్త అని దేవుడు హెచ్చరిస్తున్నాడు. అలా అయిపోవడం నీకు ఇష్టమా? లేదు ప్రభు, ఎలా వచ్చాం? ఏ స్థితిలోనైనా ఏది ఇచ్చినా అక్కడ నిన్ను మహిమపరుస్తాను, అక్కడ నీతో పాటు వెళ్తాను, అక్కడ నీ బిడ్డలతో సహకరిస్తాను, వాళ్ళతో మంచిగా వెళ్తాను, వాళ్ళతో పాటే కలిసి నిన్ను స్తుతిస్తాను అని అంటే దేవుడు నిన్ను ఆనందించాలి, దేవుడు నిన్ను హెచ్చించుకున్నామంటారా? ఉన్న దాంట్లో సమృద్ధికరమైన ఆశీర్వాదం లేకుండా దేవుడు నిన్ను నన్ను చేస్తాడా? చేయరు కదా. ఎందుకు అసూయ పడుతున్నాం? అన్ని నీదే అని ఎందుకు అనుకుంటున్నాం? వారి వారి తలాంతులను బట్టి, వారి వారి సామర్థ్యాన్ని బట్టి దేవుడు వారిని అలాగా ఆశీర్వదిస్తూ ఉంటారు. అయ్యా నాకు రాష్ట్రవరం కావాలంటే వచ్చేస్తుందా? నీకు అంత సీన్ లేదు నాన్న, నీకు ఇక్కడ వరకే. అదే సార్. లేదా ఆయనతో అడగాలి, ప్రభా నాకు కూడా వరం కావాలి, నేను కూడా అలా ఉండాలంటే, ఆ వరం పొందుకోవాలంటే నేనేం చేయాలి? ఆ విలువైన చక్కటి రంగురంగుల అంగి నువ్వు నాకు ఇవ్వాలి అని అంటే, గిఫ్ట్ గా నువ్వు నాకు ఇవ్వాలి అని అంటే నేనేం చేయమంటావు? తమ్ముళ్ళు నీకు ఏది నచ్చి ఆ గొప్ప అంగి ఇచ్చావు, నాలో నీకు ఏం నచ్చలేదు? అడిగితే మాట్లాడితే తండ్రి మాట్లాడతాడు, కానీ మనం మాట్లాడట్లేదు. ఆయనతో కోపము ఇక్కడ వీళ్ళతో అసూయగా మార్చేస్తుంది. ఆయనతో కోపము వీళ్ళ మీద, మనుషుల మీద అసూయగా మార్చేస్తుంది. దినాన్ని ప్రభు అంటున్నాడు, అయ్యా ఏమన్నా ఉంటే రండి మాట్లాడుకుందాం, రండి మాట్లాడుకొని మనం మనసేపు మాట్లాడుకుందాం. ఒక తండ్రితో ఎలా మాట్లాడుతావు? నేను నీ తండ్రినే కదా, నాతో మాట్లాడు, నేను చెప్తాను నీకు ఎందుకు రావట్లేదు, ఎందుకు అవ్వట్లేదు ఏంటి అన్నది నేను చెప్తాను. శ్రమదిద్దుకుంటే అన్ని సరిపోతాయి. ఇప్పుడు వాళ్ళు చేస్తున్నారు, నెక్స్ట్ నువ్వు చేస్తావు, లేకపోతే ఇద్దరు కలిసి చేస్తావు, ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే మాట్లాడేస్తాం కదా. ఇంకా ద్వేషపడేది ఉండదు, అసూయ అనేది మనలో ఉండదు. దేవుడు అంటున్నాడు, మాట్లాడు. నేను మాట్లాడే దేవుడే కదా, మాట్లాడని చెప్పానా? నువ్వంటే ఇష్టం లేదని చెప్పానా? లేదు కదా. నువ్వు మాట్లాడుతున్నాయి, నువ్వు చెప్తున్నా, ఎన్ని చేస్తున్నావు, ఇక్కడికి వచ్చేటప్పటికి ఎందుకు మౌనంగా ఉంటున్నాను? ఇంకా నువ్వేదో విడిచిపెట్టాలి, ఇంకా ఏదో నువ్వు నాకు విధేయతగా నిలబడాలి. నేను చెప్పినట్టుగా ఇంకా ఏదో నువ్వు చేయలేకపోతున్నావు. అది చేస్తే ఆ ఆశీర్వాదం నీదే కదా, ఆ రంగురంగుల అన్ని నీదే కదా. దానికోసమే ఆ చిన్నది సరిదిద్దుకోకుండా
అసూయ నీలో పెంచేసుకుంటున్నాము, ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటున్నాము. కలిసి ఆత్మీయంగా వెళ్ళవలసిన మనము ఆధిక్యతను చూస్తున్నాం తప్ప ప్రభువును స్తుతిస్తున్నాము అనే మాటని మర్చిపోతున్నాము. ఆలోచన ఎవరికైనా రావచ్చు, దాన్ని సహకరించే మనసు మంచి వాళ్ళకే ఉంటుంది. అవునా కదా? మంచి వాళ్ళకి సహకరించే మనసు. ఎవరైతే ఏమైందండి అప్పుకి వచ్చిందిగా ఆ 2% మంచి పని కదా అని అనేవాళ్ళు ఎవరుంటారు? బహు తక్కువ మంది ఉంటారు. ఆ తక్కువ మందిలో ఉన్నావా? ఎక్కువ మంది అసూయ పడేవాళ్ళు ఉన్నారు, అటుపక్క ఉన్నారు. ప్రభు ఉండగా అందరితోటి అసూయ పడతారు. అటు ఇంట్లో వాళ్ళతో అసూయ పడతావు, సంఘం వాళ్ళతో అసూయ పడతావు కదా, సమాజంలో ఉంటున్న వాళ్ళతో అసూయ పడతావు, ఆత్మీయులతో అసూయ పడతావు, నీ రక్త సంబంధంతో అసూయ పడతావు, అందరితో అసూయ పడతారు. పొద్దున్న నువ్వు ఒక్కడదాన్ని అయిపోతావు, వ్యతిరేకంగా అయిపోతావు. జాగ్రత్త. సాతాను నేను అంతగా వాడు ఆధీనంలో తీసేసుకుంటాడు, స్వాధీనంలో తీసేసుకుంటాడు. జాగ్రత్త. అప్పుడు నీ పరిస్థితి ఏంటి? కనుక ఇప్పుడే ప్రభు చెప్తున్నప్పుడే మనం మనసు మార్చుకోండి. ప్రభు నిజమే, ప్రాబ్లం నాకు ఆ వ్యక్తితో కాదు, నీతో మాట్లాడకపోవడం బట్టి ప్రాబ్లం వచ్చింది. ఆ వ్యక్తి దీవించబడుతున్నారని చెప్పి అసూయపోయే కంటే ప్రభు ఎందుకు దీవిస్తున్నావు, వాళ్ళలో నీకు నచ్చింది ఏంటి, నాలో నాకు కదా నీకు నచ్చింది ఏంటి చెప్పు, నచ్చేటట్లుగా మార్చుకుంటాను అని చెప్తే అసూయ పడవలసిన పరిస్థితి లేదు. అసూయ పడవలసిన పరిస్థితి లేదు. కనుక ప్రభు చెప్తాం ఈ రాత్రి అవసరంలో, ప్రభా నాలో నుండి ఏం చేసేది అసూయ నేను విడిచిపెట్టడానికి ఇష్టపడుతున్నాను. అందరితో నేను అసూయ పడద్దాని అంటున్నావు కనుక ఇదిగో ఆయన ఒకరితో ఒకరు మేము అసూయ కలిగి ఉండము. ఏం కలిగి ఉంటాము? క్రీస్తు యేసు కలిగిన ప్రేమ కలిగి ఉంటాం. యేసు ప్రభు అక్కడ ఉంటున్న శిష్యుల్లో చాలా మంది కంటే చిన్నప్పుడే కానీ ఆయన రండి నేను మిమ్మల్ని మనుషులు బట్టి జాగ్రత్తగా చేస్తానంటారు. అందరూ పెద్దవాళ్ళైనా ఇంకా వెళ్ళారా లేదా? ఎందుకు వెళ్ళారు? ప్రేమ, దేవుని ప్రేమ వల్ల ఉంది. చిన్నవాడైనా శ్రేష్టమైనది చెప్తున్నాడు. చిన్నవాడికైనా ఇంత ఆలోచన వచ్చిందే దేవుని పని చేయాలని, దేవుని యొక్క మందిరంలో ఇతనిదిగా చేయాలని ఆలోచన వచ్చింది కదా, మంచిది కదా. దేవుడు నాకు ఆలోచనకు వచ్చిన సహకరించారు, ప్రభుత్వ పాటు ముందుకు వెళ్ళారు, ఆ స్థితి మార్చేసుకున్నారు. వాళ్ళ చరిత్ర అక్కడతోటి స్టార్ట్ అవ్వడం మొదలు పెట్టింది. ఎప్పటికీ వాళ్ళ పేర్లు పెట్టుకోవడానికి మనము ఇష్టపడుతూనే ఉంటాము. దేవుని సింహాసనం పక్కన 12 గోత్రాలకి తీర్పు తీర్చేవారుగా పేర్లు కూడా దేవుడు 12 సింహాసనాలు వేసి కూర్చోబెట్టారు. ఎవరో అయ్యాలంటే చేపలు పట్టుకునేవారు, చేపలు పట్టుకునేవారు. ఒకప్పుడు వాళ్ళ జీవితంలో కూడా అర్థం చేసుకుంటే వాళ్ళు కూడా చూసిన వాళ్ళు అనుకుని ఉంటారు, చక్కగా చేపలు పట్టుకుంటే చక్కగా వ్యాపారం చేసుకుంటే వాళ్ళకి ఏ బాధ ఉండేది కదా. ఆయనతో పాటు పోతున్నారు, అక్కడికి ఎక్కడెక్కడ తిరుగుతూనే ఉంటున్నారు. ఎందుకు ఆ బాధలన్నీ అనుకుని ఉండొచ్చు. లేదా 5 లక్షలు అదేనా నా కొండ మీద ఆ గొప్ప అద్భుతం చేసినప్పుడు కూడా చూసిన వాళ్ళు అనుకున్నాను, చూసా కనీసం తిన్నాను లేదండి అని అనుకుండొచ్చు. కానీ చరిత్ర అవి కొనసాగుతూ ఉంది. ప్రత్యేకమైన ఆశీర్వాదం దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. మేము గొప్ప, మేము చిన్న అని ఆ భేదాలు వాళ్ళు లేకుండా దేవుని ఆత్మచేత నడిపింపబడ్డారు, దీవించబడ్డారు. ఒకరికొకరు భూమిని తలకిందులు చేసేటట్లుగా అద్భుతాలు చేసుకుంటూ దేవుని నామాన్ని మహిమపరుచుకుంటూ వాళ్ళు వెళ్ళిన పరిస్థితి మనం చూస్తూ ఉంటాం. అందరినీ తీసుకొచ్చిన ఆంధ్రయ్య ఏమైపోయాడు ఆవిడకి తెలియదు, కానీ ఆంధ్రయ్య ద్వారా వచ్చిన వాళ్ళందరూ కూడా అద్భుతాలు చేసేస్తున్నారు. ఇప్పుడు ఆంధ్రయ్య అసూయపడి ఉంటే నేనే ఉన్నాను చెప్పరవా, ఇది మంచోడు కదా, ఇది ఎలాంటి అలాంటి అని చెప్పి అందరూ పక్కకి రెట్టుంటే ఆంధ్రయ్య అసలు వచ్చేవాడే కాదు, ఆంధ్రయ్య చరిత్ర ఉండేదే కాదు. అందరికీ మూల పురుషుడు ఎవరు అంటే ఆంధ్రయ్య. ఆంధ్రయ్య లేకపోతే ఎలా వచ్చేవాడు కాదు. అలానే అందరూ భూమి తలకెందుకు చేస్తుంటే ఆంధ్రయ్య నాకు దగ్గర రాలేదని అనుకున్నానా? ప్రభు నాకు ఇచ్చింది అంతవరకే, అంతవరకు నా పని కంప్లీట్ చేసేస్తాను. ఆ పని ఎంతవరకు అంటే కుర్చీలేడు వరకు అక్కడ వరకు నేను పర్ఫెక్ట్గా చేస్తాను. ఆ ప్రభు ఇచ్చింది నాకు ఇక్కడ వరకు, ఇది ఇక్కడ వరకు చేశానంటే అన్ని ఆడే చేసేస్తున్నారు, స్టేజ్ మీద ఆడే ఎక్కేస్తున్నారంటే కాదు. దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం అంతే. ఈ పని అక్కడ వరకు చేయి, ఉన్న దాంట్లో నమ్మకంగా ఉండు. అలా నమ్మకమైన మంచి దాసుగా అనిపించుకో. అన్ని
కరెక్ట్గా చేయాలంటే కనసీ పెంచుకున్నావా, నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావు, తత్ఫలితము నాకు వ్యతిరేకంగా నిలబడుతున్నావు. నేను ఆశీర్వదించిన బిడ్డలు నువ్వు అసూయ కలుగుకుంటున్నావు. పోటీ ఎవరికి, నీకు నాకే అవుతుంది. ఇప్పుడు కూడా లాస్ట్ వచ్చే కూడా అదే అవుతుంది. దేవుడు అంటాడు, నేను ఆ పక్షాలు ఉన్నాను, ఏం చేస్తాం, నేనేం చేస్తాను, ఇప్పుడే కాలు అప్పుడు అంత కాలు పెట్టుకునే కంటే ఇప్పుడు కాలు పెట్టేసుకుంటే రేపు పొద్దున్న ప్రభు నీ పక్షాన్ని కూడా మంచాలేమో కదా. కానీ దినం ఒకసారి మన బ్రతుకులు మనం మార్చుకుంటే ప్రభు వైపు తిరిగి, ప్రభు నిజమే అయినా నేను నీ పక్షాన్ని, నువ్వు నా పక్షాన్ని ఉండాలని ఆశపడుతున్నాను కనుక నాలో నుండి అసూయని నేను ఏం చేస్తున్నాను, ఇక్కడే విడిచిపెట్టేస్తున్నాను. అది మళ్ళీ పెరిగి పెరిగి పగ తీర్చుకునేవారు గాను కదా, దురాలోచన చెప్పేవారు గాను, లేకపోతే పడదోసేవారు గాను, అమ్మ వేసే స్థితిలోకి నేను అంత కఠినాత్మురాలుగా నేను అయిపోకుండా ఇప్పుడే నన్ను సరిదిద్దే. అతనాన్న వాళ్ళు అలా సరిదిద్దుకోలేకపోయారు. నాయన యోసేపక్క అన్నదమ్ములు మేము అలా ఉండాలని ఆశపడట్లేదు. ఇచ్చిన కృపను బట్టి, ఈ బుధవారం దినాన్ని మాటను బట్టి నేను అంత కఠినాత్ముడిగా అవడం నీకు ఇష్టం కాదు కనుకనే ఈ మాటలు నాకు అందించావు. నాకు అర్థమైంది కనుక విన్న నేను నీ బిడ్డలు కనుక అసూయ నేను ఏం చేస్తాను, పక్కన పెట్టి నిన్ను నా పక్కన పెట్టుకుంటాను. అసూయని నాలో నుండి పక్కన తీసేసి నిన్ను నా పక్కన పెట్టుకోవాలని ఆశపడుతున్నాను. అంటే ధన్యత నాకు ఇచ్చి నన్ను బలపరిచి అసూయ నుంచి సంపూర్ణంగా నన్ను దూరపరచని అడుగుదాం. మంచి దీవెన ప్రభువు మనందరికీ అనుగ్రహించి మనలో బలపరచును గాక. ఆమేన్. తలవంచుకుందాం, చిన్న మాట ప్రార్థన చేసుకొని మనము ముందుకు వెళ్దాం. ప్రభు అడుగుదాం. రాత్రిగా అవసరం ప్రభు కొన్ని మందులో నేను అయినా అసూయ కలిగిన జీవితాన్ని నేను కలిగి వచ్చినాను. ఎందుకు వస్తుంది అసూయ అంటే ఆయన నీతో మాట్లాడుకోవడానికి బట్టి. నువ్వు మాతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నావు, కానీ నేను నీతో మాట్లాడలేకపోతున్నాను. అసూయ కలిగి నేను జీవిస్తున్నాను ప్రభు. తత్ఫలితము మా బ్రతుకులో నాయన తండ్రి ఎంతగానో నష్టాన్ని కొని తెచ్చుకున్నాను, ఆశీర్వాదాలను పోగొట్టుకొచ్చున్నాను. ఆ దినాన్ని యాకోబుతో ఆయన తండ్రి కాదు